మన వైజాగ్ నుంచి ఇక్కడ మన షిరిడి వచ్చానండి. ఇది వీక్లీ ట్రైన్ చాలా బాగుందండి. అదంతా కూడా ఏమైనా బుక్ చేసుకోవాలంటే రిజర్వేషన్ అంటే మనకు అప్పుడప్పుడే బుక్ చేసుకుంటే చాలా భయంకరంగా ఉంటుంది, ఖాళీగా ఉండదు. అదే ఒక 2 నెలల క్రితం బుక్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. స్లీపర్ కానీ, ఏసీ కానీ, 3 ఏసీ కానీ ఏదైనా బాగుంటుంది. ఇప్పుడు మనం నాసిక్ స్టేషన్లో దిగామండి, బస్ స్టాండ్కి. అక్కడి నుంచి మనం ఆటోకి వెళ్తున్నాం అండి, త్రయంబకేశ్వరకి. ఆటోకి మనిషి ఒక మొత్తం ముగ్గురికి కలిపి 600 తీసుకుంటాం మా ఫ్యామిలీ. చూడండి ఈ దారిలోనే వెళ్తుంటే ప్యూర్ ఎలా ఉంది చాలా చూడండి. ఆ కొండ ఎలా ఉంది, ఒక కేదార్నాథ్ గుడి ఎలా ఉంటుంది సేమ్ అలా ఉంది. ఆ కొండ కూడా గుడి, ఆ శివాలయం కూడా అలా ఉంది. ఈ త్రయంబకేశ్వర చుట్టూ కూడా షాపులు ఉన్నాయండి. మన ఈ లోపల దర్శనానికి వెళ్తే 8 లైన్లు అండి. ఇలా మనం ఫ్రీ దర్శనం 8 లైన్లు ఉన్నాయండి. తర్వాత 200 రూపాయలు కూడా 8 లైన్లు ఉన్నాయండి. అలాగను ఒక్కొక్క రూమ్లోనే ఒక 1000 మంది ఉంటారండి. 1000 మంది అలాగా 8 ఉన్నాయండి అలాంటి రూమ్లు లాంటివి. లైన్గా దర్శనం చేసుకొని చూడండి ఎంత జనాభా ఉన్నారు. మాకు 4 అవర్స్ పెట్టిందండి. మా మధ్యాహ్నం 3 గంటలకు వెళ్ళాము. 3 గంటలకు వెళ్తే మనకి నైటు 8:30 అలాగ అయిపోయిందండి. మీరేం దర్శనం కావాలంటే మీ ఏరియాలో మీ రూమ్లోనే పెట్టుకొని దర్శనానికి రావడం చాలా మంచిది. లేకపోతే ఈ జోల్ లొకేషన్ మన వెళ్ళే రూట్ ఒకలా ఉంటుందండి. మళ్ళీ వెనక్కి మళ్ళీ ఒక 6 కిలోమీటర్ దూరం రావాలా జోలు కోసము. లోపల గుడి ఇవన్నీ కాన్సెప్ట్ రీమాల్ అవుతుందండి. మొత్తాన్ని కూడా పరంగా ఇవన్నీ కూడా బిగించారు, చాలా జాగ్రత్తగా వేస్తున్నారండి. తండ్రి గారి శ్రీశ్వరం కూడా చాలా బాగుందండి. ఇదంతా కూడా ఎంత చూడండి లైన్ ఎలా ఉంది, ఎంతమంది వచ్చారు జనాభా. సోమవారం వల్ల చాలామంది పెద్ద జనాభా వచ్చారండి భక్తులు. ఈ సెలవులో ఒకటి ఈ సెలవు మీద చాలామంది వచ్చారండి భక్తులందరూ కూడా. ఈ తండ్రిని నాకు ఆ దర్శనం చేసుకోవడం వల్ల ఆ లోపల గుళ్ళో వీడియో తీద్దాం అనుకున్నా తీయకూడదండి, చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. చూడండి ఎంత శివాలయం మాకు త్రిశూలం చాలా బాగుందని నచ్చింది నాకు. చాలా బాగుందండి ఇది త్రిశూలం. ఇక్కడ గుడికి చుట్టూ కూడా కన్స్ట్రక్షన్ రీమోడలింగ్ అవుతుంది. పైన మొత్తం అంతా కూడా పరంజితో మౌపు చేశారండి. అవంతా కూడా చల్లని గాలి వేస్తుందండి, చుట్టూను ప్రశాంతంగా ఉంది గాలి. చాలా బాగుందండి. ఆ లైట్ కాంతులు ఎంత బాగుందంటే చాలా బాగుందండి. ఇదంతా ఆలయం చూడండి, ఇక్కడ శివలింగాలు మొత్తం చాలా బాగుందండి. ఇక్కడ పక్కనే అన్నపూర్ణ మాత అండి, చాలా బాగుంది ఆ తల్లిది, చాలా చూసామండి. ఇప్పుడు మన అన్నపూర్ణదేవి మాత గుడికి వస్తున్నాం. ఆ గుడికి వెళ్ళే రూట్లోనే చూడండి, బాబా కొండలు ఏ విధంగా మంచు ఎలా పడుతుందంటే అలా ఉంది. మేఘం ఆనుకొని కొండల చుట్టూను వా 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 చాలా అందంగా ఉన్నది కదా. ఇక్కడే బస్సులు ఆగితే టూరిస్ట్ బస్సులు ఇవన్నీ కూడా ఇక్కడే ఆగుతాయి. ఇక్కడి నుంచి గుడికి అన్నపూర్ణదేవి చాలా ఫేమస్ గుడి అండి. ఇక్కడ పైకి వెళ్ళాలండి. అన్నపూర్ణ అన్నీ కూడా పాలరాటున ఉన్నదండి. ఆ తల్లిని బాగా తయారు చేస్తుండ్రు. ఇంకా గుడి ఇంకా బాగా డెవలప్మెంట్ చేస్తుందండి. వా 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 మేఘాలు చూసావా, తాకుతుంటే అది ఒకలా ఉంది. వా 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 చాలా బాగుంది కదా. ఇంత ప్యూర్గా చాలా అమ్మవారిని చూద్దాం రండి. మా వాళ్ళు వీడియోలో తీయకూడదు, చాలా సీక్రెట్గా తీసాను వీడియోస్ అంతా. మేము
చాలా బాగుంది కదా అమ్మవారు. సో టైం బ్యాగేషన్ని ఎలా ఉంచారు, చాలా బాగుంది. అమ్మమ్మ వెళ్ళినప్పుడు కరెక్ట్గా ఆర్తిస్తున్నారు అమ్మవారికి. చాలా బాగుందండి. చూడండి పక్కనే సరస్వతి, దుర్గాదేవి, కాళీమాత. చాలా బాగుంది కదా మొత్తం అంతా టెంపుల్స్. భగవంతుడికి భక్తులకి మధ్యలో ఉన్నది పద్మశ్రీ అగరబత్తి వాడండి. అద్భుత సువాసన పొందండి. ఈ సరికొత్తలు రకాలతో రూపొందించి